మళ్ళీ ఒక లాగ్తో వచ్చేసాను. ఇది వచ్చేసి మొత్తం 3 days మిక్స్డ్ లాగ్ అనమాట. ఊరు వెళ్తున్నాం తణుకు. మా అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళొచ్చి వ్రతం చేసుకుని భోజనాలు పెట్టుకుంటున్నారనమాట. సో దానికోసం వెళ్తున్నాము. ఇంకా చూసుకోండి మా రోలర్ కోస్టర్ రైడ్ సాన్వితో కష్టమే కదా, బట్ స్టిల్ మేము వెళ్ళట్లేదు అసలు ఇలాంటి వాటికి అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇది కంపల్సరీ వెళ్దామని. ముందు రోజు బస్కి వెళ్ళాలి మేము, కానీ ఆ బస్సులన్నీ క్యాన్సిల్ చేస్తారు. అంటే దాని ముందే యాక్సిడెంట్ జరిగింది, బస్సు యాక్సిడెంట్ అప్పుడు, దానివల్ల అనమాట. సో ఇంకా ప్రీమియం తత్కాలో దొరికితే ఇంకా ట్రైన్కి బుక్ చేసుకుని బయలుదేరాం నెక్స్ట్ డే. కానీ ముందు రోజు మాత్రం బస్ దగ్గరికి వెళ్ళి అక్కడ దగ్గర 2 to 3 hours వెయిట్ చేసాం. పోనీ వేరే బస్ ఏమైనా వస్తే ఎక్కుదామా అని. మేము ట్రైన్లో మేము విండోలో చదివి చూస్తున్నాం. నువ్వేం తిన్నావు చెప్పు ఇప్పుడు. పడుకులేస్తే మీకు ఏమిస్తాను నేను, సర్ప్రైజ్. అలా బాయ్ చెప్పు. బాయ్ వీళ్ళ ఊహ ఇంతలా తెలిసాక ట్రైను బస్సు అవి కూడా ఎక్కింది లేదండి ఈ మధ్యకాలంలో. సో వాళ్ళకి ఏంటంటే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మనవి ఏం చేస్తున్నా? ఓ వావ్, ఓకే. ఫైనల్లీ అలా జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ తణుకులో దిగిపోయామండి. బాగా మంచి ఉంది. మేము వెళ్ళిన రోజే మా మమ్మీ వాళ్ళ వ్రతం అనమాట. ముందు రోజు వచ్చారు మా సిస్టర్ వాళ్ళు, వాళ్ళ పిల్లలు కమ్య కృతి, మీకు తెలుసు కదా, చాలా వీడియోస్లో ఉంటారు. సో మార్నింగ్ 6:30 కల్లా వ్రతం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మా మదర్కి ఫాదర్కి కూడా షుగర్ బీపీ అవి ఉన్నాయి. సో ఎక్కువసేపు హోల్డ్ చేయలేరు అనమాట, తినకుండా తాగకుండా. సో అందుకని ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకుని అలా చేసేసారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర అన్ని సర్దుకోవడం ఇవన్నీ చూసుకున్నాము. పిల్లలకి మాత్రం స్లోగా 1 by 1 రెడీ చేసాం. పడిపోతారు. నియర్లీ 9:30, 10 కల్లా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిలేటివ్స్ ఏమో 10:30, 11 అలా స్టార్ట్ అయ్యి వస్తూ ఉన్నారు 1 by 1. బ్రహ్మా శివో మే అస్తు సదా వేదోక్త సముద్రయ మంత్ర పుష్పం సమర్పయామి యాని కాని పాపాని. పడిపోద్దది. పూజ దగ్గర హెల్ప్ ఉండాలి. నేను మా అక్క చూస్తూ ఉన్నాము, బయటేమో పిల్లల్ని వాళ్ళ నాన్న వాళ్ళు చూస్తున్నారు. సో అలా మేనేజ్ చేసేసాము. ఇంక బ్రేక్ఫాస్ట్ కూడా బయట తెప్పించేశారు. కొంతవరకు ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఇంట్లో వేసాము, మిగిలిన బయట తెప్పించాము. అంటే అందరూ అని కాదు, మార్నింగ్ కొద్దిగా ఎర్లీగా వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టాము. ఇంకా తర్వాత లంచ్ టైం అయిపోయింది. వ్రతం మాత్రం చాలా బాగా జరిగిందండి. అంటే పంతులుగా చెప్పిన లిస్టులు ఏం మిస్ అవ్వకుండా అన్ని కింద పెట్టి రెడీగా ఉంచడం వల్ల ఈజీ అయిందనమాట. వీళ్ళందరూ కూడా మాకు ఊర్లో కావాల్సిన వాళ్ళు, చుట్టాలు అందరూ అనమాట. సాన్వి అయితే ఫుడ్ అంటే మా అక్క దగ్గర కొద్దిగా తిన్నారు. ఆ తర్వాత మా కజిన్ వాళ్ళ వైఫ్ ఉంది, వాళ్ళ పాపకి తినిపిస్తూ తను కూడా అనిత అనమాట, తాను తినిపించింది. సో అలా వాళ్ళ ఫుడ్ అయితే నేను పట్టించుకోలేదు ఈరోజు. వాళ్ళు చూసేసుకున్నారు కదా అని చెక్ చేసుకున్నాను అంతే. అండ్ బ్లౌజ్ పీస్ ప్రసాదం పెట్టి ఇచ్చామన్నమాట. లిల్లీపుట్ తెలుసు కదా, వాళ్ళ మదర్ అదిగొండ పక్కన కూర్చున్నారు, ఆవిడే శ్రీదేవి గారు. అండ్ వాళ్ళు మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గరే, జస్ట్ నెక్స్ట్ స్ట్రీట్లోనే. అంటే మా కజిన్ వాళ్ళది పక్కనే అనమాట, అక్కడే ఉంటారు. పిల్లల్ని ఇంకొక రూమ్లో వేసి అక్కడ ఉంచేసాము. అండ్ తినొచ్చేసి భాను అంకుల్ అని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, వీళ్ళు వీడియోస్ అది చూస్తుంది అంటే ఇష్టం అంట. మమ్మీ డాడీ పక్కన కూర్చున్న ఆయన మా తాతగారు, చిన్న తాతగారు. అండ్ మా మావయ్య గారు అంటే ఈయన ఫాదర్ అనమాట. వెళ్తున్నారు, ఆయన స్వామిమాలు వేసుకున్నారు. వెళ్తున్నప్పుడు బాయ్ చెప్తున్నారు పిల్లలకి. ఆ రోజుతో ఇంకా మేము బిజీ అయిపోయి ఆ రోజు వీడియోస్ ఏం నేను తీయలేదు. మా సిస్టర్ వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయారు. అండ్ ఇది నెక్స్ట్ డే అండి, నెక్స్ట్ డే సండే.
ఇంకా ఒక్కరోజే ఉంది, ఆ ఒక్క రోజులోనే అన్ని తినేయాలి జనరల్లీ. అందుకే పీతలు, రొయ్యలు, ఫిష్ 3 చేశారు. నాకైతే ఊర్లో నాన్ వెజ్ చాలా ఇష్టం అండి. మా ఫాదర్ అలానే తెస్తారు, మా మమ్మీ కూడా ఓపిక చేసుకుని అలాగే వండుతారు. మీ ఫ్యామిలీ మాత్రం అస్సలు ఖాళీగా లేరండి. ఇలా ఇండివిజువల్ హౌస్లు అనేసరికి ఏమవుతుందంటే ఆ బయట గేట్లు తీసుకుని తలుపులు తీసుకుని వెళ్ళిపోయి కాపలా పని అయిపోతుంది తెలుసా మరి. అందుకే మేము ఊరు వెళ్ళడం కూడా మానేసాము. యాక్చువల్లీ ఒకరోజు వేమూరు వెళ్దాం అనుకున్నాం, అంటే మా అత్తగారు ఊరికి. కానీ ఇంకేదో కాల్ ఉంది, అలా ఆగిపోయాము. ఇంక పిల్లల్ని మేనేజ్ చేయాలి అన్నీ అవ్వవు. ఎలాగో డిసెంబర్లో వెళ్తాం, అప్పుడు ఎక్కువ రోజులే ఉంటాం, 15-20 డేస్ అలాగా. సో వెళ్ళలేదు. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ కొద్దిగా బయటికి వెళ్ళామమ్మ, అప్పుడే ఊర్లోకి వెళ్ళడం నేను. ఇంక ఈ 6 హౌసెస్కి అలా పెద్ద గేట్ ఉంటుంది అనమాట. ఆ గేట్ తీసుకుని వెళ్ళిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసేవారు. ఇంక చివరికి తాళం వేసేసాం. ఆ తాళం కూడా పీకేస్తుంది సాన్వి. మరి వచ్చేద్ది అనుకుంటుందో దాని ఉద్దేశం ఏంటో నాకు తెలీదు. అయ్యో నేను మోస్తాది కాదు, ఎవరిదో కావాలని మోస్తాత బైక్ అన్నది. ఏయ్ ఎలా చూడు, ఏయ్ పార్టీ వెళ్తున్నావా? వెళ్ళి నా వాయిస్ చూసారా ఎలా ఉందో. మా వాళ్ళ మీద అరిచి ఈ మధ్య అస్సలు నా గొంతు నార్మల్ అవ్వట్లేదండి. జనరల్లీ ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఈరోజు కూడా నా వాయిస్ అలాగే ఉంది. అసలు అంటే బాగా అరుస్తున్నా, కొట్టలేక వాళ్ళ మీద అరవడం తప్ప ఇంకోటి చేయలేకపోతున్నా. కామ్గా చెప్పండి అంటారు, అస్సలు వినరండి, మొహం కూడా చూడట్లేదు. కానీ చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటా, అరవకూడదు అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటా, కానీ అంత జరగట్లా. అంతేనండి. 3rd డే మార్నింగ్ బజ్జీలు తిన్నాం, నాన్ వెజ్లు ఇలా అయిపోయిందా. నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాము. చెప్పు బాయ్ చెప్పు మమ్మీ. ఎప్పుడైనా సొంత ఊరు వదిలి వెళ్తుంటే బాధగా ఉంటుంది. నేనైనా అంతే, ఈయనైనా అంతే. అంతెందుకు పిల్లలు కూడా వద్దు వద్దు అంటూ ఉన్నారనమాట. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేశానండి. ఈ వ్లాగ్ ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టిన అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా అంటే రోజు కాదు, అట్లీస్ట్ 10 డేస్కి ఒకటైనా. ఈ వ్లాగ్ మాత్రం నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా మదర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక ఏం చేసుకోలేదు, ఇదే అనమాట. సో నాకు మెమరీలా ఉంటుంది ఎప్పుడైనా ఈ వీడియో చూసుకోవడానికి. మా అక్క వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ అండ్ మా మావయ్య గారు ఇద్దరు సైడ్ వాళ్ళు వచ్చారండి. బాగా జరిగింది, కానీ ఒక్కటి జరగలేదు. మొత్తం ఒక ఫ్యామిలీ ఫోటో, మంచిగా రెడీ అయ్యాక ఫొటోస్ అనుకున్నా, అసలు ఏది అంటే చాలా బిజీ, అందరూ రావడం, పిల్లల్ని చూసుకోవడం అలా సరిపోయిందనమాట, అవ్వలేదు. ఒక్క విషయం షేర్ చేయాలండి. మా చుట్టాలు అంటే నా తరపు, మా అక్క, మా మమ్మీ, డాడీ, ఈయన, మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూసి చాలా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.